ప్రైజ్ ద లార్డ్. ప్రొఫెసర్ తన స్టూడెంట్స్తో ఇలా చెప్పాడు: ఇల్లు కట్టేటప్పుడు బలమైన పునాది వేసుకోవాలి. పునాది బలహీనమైతే ఏ అందమైన ఇల్లు కట్టినా తుఫాను లేదా భూకంపం వచ్చినప్పుడు కూలిపోతుంది. అయితే ఒక శిష్యుడు లేచి ఇలా అడిగాడు: సార్, మన జీవితానికి పునాది ఎక్కడ వేయాలి? దేవుడు భూమిని తన శక్తితో నిలబెట్టాడు. భూకంపములు, తుఫాన్లు వచ్చినా భూమి మొత్తం అంతరించిపోదు, ఎందుకంటే అది దేవుని ఆజ్ఞతో నిలుస్తుంది. భూమికి పునాది వేసిన దేవుడు ఆయన నిర్మాణకుడు, శిల్పకారుడు. ఈ జీవితం క్రీస్తు యేసు అనే పునాది మీద వేయబడి ఉంటే అది కూలదు. భూమికి దేవుడు పునాది వేసినట్టు మన జీవితానికి కూడా ఆయనే పునాది వేస్తాడు. భూకంపాలు, సమస్యలు వచ్చినా దేవుని మీద నిలిచిన జీవితం ఎప్పటికీ కూలిపోదు. గుర్తుంచుకోండి, భూమికి పునాది వేసిన అదే దేవుడు మీ జీవితాన్ని కూడా బలమైన పునాది వేయగలడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మాట ఉంటుంది. యేసు చెప్పిన మాటలు: నా వాక్యం విని, నా మాటలు విని ఆచరించు వాడు రాతి బండ మీద ఇల్లు కట్టినటువంటి వాడు. వానలు కురిసినను, వరదలు వచ్చినను, గాలిలు వీసినను ఆ ఇల్లు కూలిపోదు. కానీ ఆయన వాక్యాన్ని ఆచరించని వాడు వాని జీవితం ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి వాడు. అది తుఫాన్ వచ్చినప్పుడు కూలిపోతుంది. మొదటి మాట ఉంటుంది: వేసిన పునాది యేసుక్రీస్తే కానీ వేరే పునాది ఎవడు వేయజాలడు. అందుకే నీ జీవితానికి నిజమైన పునాది యేసుక్రీస్తు. ఆయన మీద నీ విశ్వాసం నిలిపితే నీ జీవితం ఎప్పటికీ కూలదు. God bless you all.